హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. నేనేనండి మీ పద్మని. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటో తెలుసా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇది ఒక సర్ప్రైజ్ అండి. చూడండి, ఇదేందో తెలుసా? బేబీ కార్న్ అండి. బేబీ కార్న్తో మంచూరియా. ఎప్పుడైనా విన్నారా, తిన్నారా? లేదంటే ఇక్కడ చూడండి దీన్ని ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీ కార్న్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవేంటో చూసారా? స్ప్రింగ్ ఆనియన్స్, అదేనండి ఉల్లికాడలు. ఇవి కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి ఉప్పు, కారం, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, మైదా, కార్న్ఫ్లోర్, నూనె. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో మైదా అలాగే కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి రుచి తగినట్లుగా ఉప్పు, కారం కూడా వేసుకొని మళ్ళీ అవి కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం అట్రాక్షన్ ఉండటానికి, పిల్లలకి బాగా చూడటానికి, ఇంపుగా కనిపించడానికి చూడండి కొంచెం ఫుడ్ కలర్ కలుపుతున్నాను. ఎక్కువ అవసరం లేదని కొంచెం కలిపితే సరిపోతుంది. ఇది కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని వీటన్నిటిని ఈ ముక్కలకి పట్టించుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేసేయకూడదండి, పోస్తే సరిగ్గా పట్టదనమాట ముక్కలకి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ముక్కలకంతా బాగా పట్టేస్తుంది ఇదంతా. చూడండి ఎలా మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం చక్కగా ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇవి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసుకుంటే అన్నీ అంటుకుపోతాయండి, అంటుకొని సరిగ్గా రావన్నమాట. అందుకని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఇవి ప్యాన్ నిండా కూడా వేసుకోకూడదు, ఎందుకంటే తొందరగా సరిగ్గా కాలవు. కొంచెం వెల్తిగా వేసుకుంటే బాగా కాలుతాయి అన్నమాట. వెయ్యంగానే కలబెట్టకూడదు, ఆ పిండి కొంచెం దానికి పట్టాలన్నమాట. వెంటనే కలబెడితే పిండి కొంచెం విడిపోతూ ఉంటుంది. చూడండి, వేసుకొని కొద్దిగా ఆగిన తర్వాత దీన్ని అన్ని వైపులా తిప్పుకొని అన్ని వైపులు కూడా కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలర్ ఎలా వచ్చిందో, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది కదా. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి, అలాగే తింటారు కూడా. పిల్లలు వచ్చి ఒక్కొక్కటి తీసుకొని అలా తింటూ ఉంటారు. చూడండి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇవి కూడా ఒక్కొక్కటిగా ఎలా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి. ఒకసారిగా ఎక్కువ వేసుకుంటే అంటుకుపోతాయండి. అందుకని ఒక్కొక్కటే ఇలా వేసుకొని, మరి నిండా వేసుకోకుండా కొంచెం వెల్తిగా వేసుకొని కొద్దిసేపు కదిలించకుండా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత ఆ తర్వాత వాటిని అన్ని వైపులుగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్. వీటిని కూడా మళ్ళీ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, అసలు చూస్తుంటేనే భలే టెంప్టింగ్గా ఉంటుంది. మధ్యలో ఒక్కోటి నేను కూడా తింటూ ఉంటానండి. అలా అంత బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఆ కలర్ కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి దోరగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా బాగా వేగేలాగా లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేసుకొని మళ్ళీ వీటిని కూడా బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలకు సరిపడా సాల్ట్ ముందు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి ఈ గ్రేవీకి సరిపడా సాల్టు అలాగే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలిసిన తర్వాత దీనిలో నెక్స్ట్ చూడండి
రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, టొమాటో సాస్ ఇవి కూడా వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి, మొత్తం పట్టేటట్లు. ఇదైన తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ని ఒక 10 స్పూన్లు బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దీనిలో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఇప్పుడు వాటర్గా ఉంది కదా, అది కొంచెం దగ్గర పడే వరకు కలుపుకొని వేయించుకోవాలి. చూడండి, కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఆ గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ బాగా ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకుంటే చక్కగా అదంతా కూడా పీల్చుకొని ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీ ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోతుంది. చూడండి, ఎప్పుడన్నా తిన్నారండి మీరు? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారండి. చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి నాకు కామెంట్స్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియోలకి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలిసే వరకు సెలవు. బాయ్ బాయ్.